దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఈ ఉదయకాలంలో కూడా మనమందరము ప్రార్థనాపూర్వకంగా నిరీక్షణలో ఆ ప్రభు వైపు చూస్తున్నాం కాబట్టి, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరి మీద కుమ్మరించి ఉన్నారు. ఆ ప్రభు ఇచ్చిన వాగ్దానంలో విశ్వాసముతో ఈరోజు విజయవంతంగా జీవించుదాం. నా ప్రియ సహోదర సహోదరి, 82వ కీర్తనలో మనం చదువుతున్నాం, దేవుడు ఆకాశమున పరలోకంలో అందరికంటే సృష్టి అంతటికి కూడా అధ్యక్షకుడుగా ఆయన నివసిస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రభువు దగ్గర ఉన్న నిన్ను, నన్ను, ఒకప్పుడు ఆత్మరూపంలో ఉన్న మనల్ని పిలిచి తన ప్రాణాన్ని మనలో ఊది ఈ శరీరమనే గుడారాన్ని మనకిచ్చి తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని నెరవేర్చడానికి మనందరినీ కూడా ఈ లోకంలోనికి పంపించారు. ఈ లోకంలో శాశ్వతంగా ఉండిపోవడానికి కాదు, ఆ ప్రభు నుండి వచ్చిన మనము ఆ ప్రభువు చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చి తిరిగి ఆ తండ్రి దగ్గరికే ఒకరోజు వెళ్ళిపోయి నిత్య జీవంలో ఆయనలో ఆనందించడానికి. ప్రిలారా, మరి ఆ ప్రభువు నుండి వచ్చిన మనము, ప్రభు యొక్క గుణగణాలను కలిగి ఉన్న మనము, ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తున్న మనల్ని ఆ ప్రభువు ఆరో వచనంలో మీరును దైవములే కదా అని నేనే స్వయంగా వచించాను కదా అని మనందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. అంటే దేవుడిలాగా మనము దేవుళ్ళము అయిపోయామని కాదు, కానీ ఆ ప్రభువు నుండి వచ్చిన మనము, ప్రభు యొక్క గుణ లక్షణాలను కలిగి ఉన్న మనము, ప్రభువు చేత ఏ ఏ అధికారాన్ని మనం కలిగి ఉన్నామో ఆ అధికారం ద్వారా ఈ లోకంలో ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని ఈ లోకంలో కలిగి ఉన్నాము. ప్రియులారా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన కుమారుని విశ్వసించిన వాళ్ళందరూ కూడా తిరిగి నిత్య జీవాన్ని పొందాలని ఆశపడ్డారు. ఈ లోకంలో ఎవ్వరు కూడా శాపంలో, బాధలో, వేదనలో ఉండాలని తండ్రి కోరుకోరు. ఎవరైనా వేదనలో, బాధలో అనాథలుగా ఉన్నారేమో, పరదేశులుగా ఉన్నారేమో, కన్నీటితో ఉన్నారేమో, వారు మన చుట్టూ ఎందుకు ఉన్నారో తెలుసా? వారు మన కంటిలో ఎందుకు పడ్డారో తెలుసా? దేవుని యొక్క శక్తి సామర్థ్యములను కలిగి ఉన్న మనము దేవుడు మనకిచ్చిన కృప ద్వారా వారిని ఆదుకోవడానికి, వారిని రక్షించడానికి, వారిని కాపాడడానికి, మన దగ్గర ఉన్న శక్తియుక్తుల ద్వారా వారి యొక్క అవసరాలను తీర్చడానికి. ప్రియులారా, యాకోబు రాసిన 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుతున్నాం, ఆ పరలోకపు తండ్రి ఆయన దృష్టిలో అసలైన మతము ఏంటంటే అనాథలను ఆదరించడం, పరదేశులను వారిని హక్కున చేర్చుకోవడం. ఎవరెవరైతే దేవుని మీద ఆధారపడి నీవే ఉన్నావయ్యా నాకు అని ప్రభు యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా ఆ తండ్రి తరపున ఆదరించడం. అదే సమయంలో ఈ లోకం యొక్క మాలిన్యము మనకు అంటకుండా చూసుకోవడం. ప్రియులారా, మరి దేవుడి యొక్క ఇంత గొప్ప శక్తి సామర్థ్యములను మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆధిపత్యాన్ని బట్టి మనల్ని మనం గొప్పగా ఊహించుకొని, మనల్ని దేవుడే దేవుళ్ళని పిలిచారు కదా అని మనల్ని మనం ఎక్కువగా ఆలోచించుకొని, ఎక్కువగా మనల్ని మనం హెచ్చించుకొని దేవుని నుంచి దూరం అయిపోవడానిక? చూడండి ప్రియులారా, ఆదాము ఏవమ్మను దేవుడు తన రూపంలో సృజించుకొని తన శక్తిని అంతా ఇచ్చి, అయినప్పటికీ కూడా
వాళ్ళు నరులే, దేవుని బిడ్డలైనప్పుడు కూడా నరులందరూ కూడా ఒకరోజు మరణించవలసిందే. అంటే ఒకవైపు దైవంలో అని చెప్తున్నారు దేవుడు, మరొక వైపు వాళ్ళందరూ కూడా నశించవలసిందే అని చెప్తున్నారంటే, దేవుని చిత్తంలో మనము జీవించుచున్నంత వరకు మనం ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ శాశ్వతంగా జీవిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని జవదాటుతామో నరులందరూ కూడా నశించిపోవలసినదే. చూడండి, సాతాను ఆదాము ఏవమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళని ఎంతగా మోసగించిందో, దేవుని కంటే వాళ్ళని ఎక్కువగా ప్రేమించినట్లుగా వారు ఏవమ్మతో మాటలు చెప్పి మీరు దేవుళ్ళ వల్లే అయిపోతారు అని చెప్పి వాళ్ళని మోసగించింది. చూడండి ప్రియులారా, దేవుడు కూడా చెప్పిన గొప్ప సత్యం ఏంటి? మీరు ఈ పండును తింటే మంచి చెడు దేవుడి వలె మంచి ఏంటి చెడు ఏంటి తెలుసుకుంటారు అని. దేవుడికి తెలుసు మంచి ఏంటి చెడు అని. కానీ సైతాను చెప్పిన అబద్ధం ఏంటి? మీరు కూడా దేవుళ్ళు అయిపోతారని. ప్రియులారా, దేవుడు చెప్పిన సత్యానికి సైతాను చెప్పిన మోసానికి ఎంత చిన్న వ్యత్యాసమే ఉంది. కానీ ఆ ఒక్క దేవుని యొక్క ఆజ్ఞను మీరడం వల్ల వాళ్ళు దేవుని సన్నిధి నుంచి గెంటి వేయబడ్డారు. యేసు ప్రభుల వారే ఈ లోకంలోనికి వచ్చినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అందరికీ మంచి చేశారు. కనపడిన వారందరి అవసరాలను తీర్చారు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చి ప్రభుని అడగకముందే మనము ఎంతమందికి స్వస్థత చేయడమో సువార్తల్లో మనం చదువుతూ ఉన్నాం. కానీ అది అర్థం చేసుకోలేని వాళ్ళు నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను అని చెప్పినప్పుడు దాని యొక్క రహస్యము మర్మము తెలియని వాళ్ళు ప్రభుని రాళ్లతో కొట్టడానికి చూశారు, కొండ నుంచి క్రింద పడవేయడానికి చూశారు. ప్రభు అప్పుడు నేను చేసిన దేన్ని బట్టి మీరు నన్ను ఈ విధంగా హింసించడానికి చూస్తున్నారు అన్నప్పుడు, నీవు దేవుని కుమారుడవని నీవు చెప్పుకుంటున్నావు కదా, దాన్ని బట్టి అన్నప్పుడు నిజంగా మరి యేసు ప్రభు చెప్పిన సత్యము నిజము కాదా? నిజంగా ఆయన దేవుని కుమారుడు కాదా? నిజంగా ఆయన తండ్రి దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాదా? అవును ప్రియులారా, దేవుని దగ్గర నుంచి వచ్చినప్పటికీ దేవుని కుమారుడైనప్పటికీ ఆయన మానవ రూపంలో ఈ లోకంలోనికి వచ్చారు కాబట్టి మరణాన్ని అనుభవించాల్సిందే. మరణపు శిక్షను మనందరి కొరకు, మన పాపములను శాపములను మనల నుండి తీసివేయడానికి మన శిక్షను తన మీద వేసుకొని ప్రియులారా దేవుని యొక్క ధర్మశాస్త్రానికి తనను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రంలోని ఒక్క పొల్లు కూడా నేను తీసివేయడానికి రాలేదు, దాన్ని నేను నెరవేర్చడానికే వచ్చాను అని చెప్పారు. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్న మనమందరము కూడా దేవుని యొక్క శక్తియుక్తులను ఆయన ఇచ్చిన సామర్థ్యమును మనము ఉపయోగించుకొని దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేరుస్తూ ఉన్నామంటే ఆయన ఉద్దేశము చేసి ముగించిన తర్వాత ఈ యొక్క శరీరాన్ని గుడారాన్ని వదిలివేసి మనము తిరిగి తండ్రి దేవునిలో నిత్య జీవంలో ఆనందించడానికి మనం వెళ్ళిపోవాల్సిందే. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలోనే జరిగిందంటే ఇక మన జీవితంలో అది తప్పకుండా జరుగుతుంది. కానీ ప్రభు మనకిచ్చిన పిలుపును బట్టి కొంతమంది ముందు దేవుడు మనల్ని దైవములుగా నిలబెడతారు. మోషే జీవితాన్ని చూడండి. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దాసత్వము నుంచి విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. అతడు హంతకుడుగా ఫరో రాజు దగ్గర నుంచి పారిపోయాడు. ఇప్పుడు అదే ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఆయన ముందు నిలబడి ఆయనను శాసించాలంటే మోషేకు ఎంత ధైర్యం కావాలి కదా. కానీ దేవుడు నమ్మదగినవాడు. ప్రియులారా, మనల్ని పిరికి వాళ్ళని చేసి మన ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని దేవుడు ఇష్టపడడు. మోషతో ఏం చెప్తున్నాడు? ఫరో రాజు ముందు నువ్వు నిలబడినప్పుడు ఆయన ముందు ఆయనకి దేవుడు వలె నేను నిన్ను చూపిస్తాను. నీ సహోదరుడు అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. అంటే
ఫరో రాజు ముందు మోషేను ఏమాత్రం తక్కువ చేయకుండా తన యొక్క శక్తి సామర్థ్యములను అంతా మోషే చేతిలో ఉన్న ఆ కర్రను ఉపయోగించుకొని దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తన శక్తిని చూపించడానికి, తను ఇశ్రాయేలు ప్రజల్ని, ఎన్నుకున్న ప్రజలను దాసత్వం నుంచి విడిపించడానికి మోషే అనే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడంటే చూడండి, అతనిలో తన మీద తనకు నమ్మకం లేనప్పటికీ కూడా దేవుని కృప అతనిలో పనిచేసి ఆ దాసత్వం నుండి ప్రజలను, లక్షల మందిని ఆ ప్రయాణంలో అతడు నడిపించగలిగాడంటే ఒక మనిషిగా అది అసాధ్యం. కానీ దేవుడిచ్చిన కృప ద్వారా మోషే దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని తన జీవితంలో చేయగలిగాడు. కొన్నిసార్లు అసహనము వలన అతడు ప్రజలు పెట్టే ఆ శోధనలకు తట్టుకోలేక, నేను వీళ్ళని కన్నానా, ఎందుకు వీళ్ళ కోసం నేను ఇంత బాధ అనుభవించాలి అని ప్రభువు మీదనే నిష్ఠూరాలు మాట్లాడినప్పటికీ దేవుడు మోషేను వదిలివేశాడు. ప్రియులారా, మనము నమ్మదగిన వారము కానప్పటికీ ఏ ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడో, ఏ దేవుని చిత్తాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు ఈ లోకంలోనికి మనల్ని పంపించాడో, ఏ కుటుంబాన్ని ప్రభు దగ్గరికి చేర్చడానికి ఏ కుటుంబంలో దేవుడు మనల్ని పెట్టాడో, ఏ సంఘంలో, సమాజంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అక్కడ మనల్ని ఉంచాడో, అక్కడ మనము వారి ముందు తక్కువ వారంగా దేవుడు ఎప్పుడు కూడా చేయరు. కాబట్టి దేవుడు మనకిచ్చిన గొప్ప కార్యాలను, మన ద్వారా చేస్తున్న గొప్ప కార్యములను అది మన ద్వారా, మన శక్తి ద్వారా జరుగుతుందని మనము అపోహ పడకుండా, మనల్ని మనమే మోసం చేసుకోకుండా, మనలో ఉన్న ఏదైనా ఇతరులకు ఉపయోగపడుతుందంటే అది కేవలము దేవుని కృప. కాబట్టి మన ద్వారా దేవుడు చేస్తున్న అన్ని మంచి కార్యాలను బట్టి దేవుడికి వందనాలు చెప్దాం. ఇంకా ఎక్కువగా దేవుడు మనల్ని ఉపయోగించుకోవడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం. అటువంటి గొప్ప అభిషేకాన్ని మనందరి మీద కుమ్మరించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ లోకంలో ఎవరైనా మాకు కొద్దిగా సహాయం చేస్తే వాళ్ళు దేవుళ్ళలాగా వచ్చారు, దేవుడిలాగా సహాయం చేశారు అని అంటాం ప్రభా. నైనా ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఏ వైద్యుడి ద్వారా అయితే స్వస్థత కలిగిందో దేవుడులాగా మాకు మా ఆరోగ్యాన్ని మంచిగా చేశారు. వాళ్ళు చేయి మా యొక్క నుసుటి మీద పడగానే ఏదో మాలో తెలియని శక్తి మాలో ప్రవహించిందని, వాళ్ళ మాటలు మమ్మల్ని ఎంతో ఓదార్చాయని ప్రభా, మనుషుల్లో దేవుని యొక్క గుణగణాలను చూసినప్పుడు వాళ్ళని దేవుళ్ళలాగా నాయన వాళ్ళని స్వీకరించడం, మాకు ఇచ్చిన మంచి ఇతరులలో నీ యొక్క మంచితనాన్ని గుర్తించడానికి మాకు కృపనిచ్చిన దేవా నీకు స్తోత్రం. అయ్యా, మమ్మల్ని కూడా ఈరోజు ఎంతమంది మంచి కోసం నాయన, ఇతరులకు సహాయం చేయడం కోసం ఈరోజు మమ్మల్ని ఉపయోగించుకోబోతున్నావో దానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రవ్వా. ఎవరెవరికి సహాయం చేయవలసిన పరిస్థితులలో నాయన స్వార్థంతో మేము వెనుదిరిగి చూడకుండా తండ్రి, అయ్యా అందరికీ నీవు మాకిచ్చిన మంచిని ఇతరులకు పంచి పెట్టడానికి మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఈరోజు ప్రభు ఎవరెవరికి సహాయం మనల్ని ప్రేరేపిస్తారో అందరికీ ఆ దేవుడి మంచితనాన్ని పంచిపెడదాం. దేవుడికి మహిమకరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.